హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి పోస్టింగ్ ట్రాకర్లో బెనిఫిషరీస్ ఆల్రెడీ ఆధార్ వెరిఫికేషన్ చేస్తాము, ఇప్పుడు ఫోన్ వెరిఫికేషన్ చేయమంటున్నారు కదా, అది చెప్తున్నాను. అదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్, మీకు చూస్తే అర్థమైపోద్ది. ఇక్కడ మనకి అక్కడ వెరిఫై మొబైల్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎవరెవరినైతే మనం మొబైల్ని వెరిఫై చేయలేదో వాళ్ళందరి పేర్లు కూడా అక్కడ చూపిస్తుంది. మొత్తం బెనిఫిషరీస్ అందరూ ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ ఎవరైతే మన బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళందరూ నేము మనకు చూపిస్తుంది. కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మీరు అక్కడ వెరిఫై అని చెప్పేసి ఉంది కదా, మీరు ఒక పేరుని సెలెక్ట్ చేసుకుని ఆ వెరిఫై దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాం కదా, ఆ ఫోన్ నెంబర్ ఉంటుంది అక్కడ. రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేస్తే మనకి అక్కడ మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ ఫోన్ నెంబర్కి వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత 4 డిజిట్ కోడ్ని ఎంటర్ చేసేసి మనం వెరిఫై ఓటీపీ చేస్తే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అది వెరిఫై అయిన తర్వాత మనకి మళ్ళీ మనం అదే లిస్ట్లోకి వస్తే వాళ్ళ పేరు కనిపించదు. ఇంకా మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇంకా వాళ్ళ పేరు కనిపించలేదంటేనే అయిపోయినట్టు. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉన్నా కూడా మొత్తం వెనక్కి వచ్చేసి బెనిఫిషరీస్ లిస్ట్ ఉంటుంది కదా, మనం నార్మల్ రెగ్యులర్ బెనిఫిషరీస్, అక్కడికి వెళ్ళి మనం ఏ బెనిఫిషరీ నేమ్ అయితే ఫోన్ నెంబర్ అయితే వెరిఫై చేసామో ఆ బెనిఫిషరీని సెలెక్ట్ చేస్తే అక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఫోన్ నెంబర్ పక్కన గ్రీన్ టిక్స్ వచ్చేసినాయి. ఆధార్ నెంబర్ ఆల్రెడీ వెరిఫై చేసేసాం కాబట్టి ఆధార్ నెంబర్ దగ్గర కూడా గ్రీన్ టిక్స్ వచ్చినాయి. ఒకవేళ వెరిఫై చేయకపోతే అక్కడ చూసారా వెరిఫై అని చెప్పేసి వస్తుంది. మీరు ఇక్కడి నుంచి అయినా కూడా ఆ వెరిఫై దాని మీద క్లిక్ చేస్తే సేమ్ మనం ఇందాక ఏదైతే ప్రాసెస్ చేసామో అలా వస్తుంది. అక్కడ ఫోన్ నెంబర్ వచ్చి రిక్వెస్ట్ ఓటీపీ అని వస్తుంది. మీరు అలా అయినా వెళ్ళి చేసేసుకోవచ్చు, లేకపోతే అక్కడ డైరెక్ట్గా మనకి వెరిఫై మొబైల్ అని ఉన్న ఆప్షన్ ద్వారా అయినా కూడా చేసేసుకోవచ్చు. ఎలా అయినా కూడా మీకు ఇక్కడ జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేసి అయినా కూడా మీరు వెరిఫై చేసేయచ్చు. ఇలా చేసేసుకుంటే మీకు అన్ని గ్రీన్ టిక్స్ వచ్చేస్తే అంతే, మీ వెరిఫై చేసేసినట్టే. సో అది మీకు నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.